సో ఇప్పుడు మనతో పాటు ఒక యంగ్ రీడర్ ఉన్నారు. సో వాళ్ళ మమ్మీతో చాలా వరకు బుక్స్ కొనిపించారు. సో చూపియండి. సో అతనితోనే మాట్లాడదాం. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్. అదే. ఓకే. ఇన్ని అన్న బుక్స్ కొనిపించినావు కదా! సో నిజంగా చదువుతావా? లేకుంటే జస్ట్ చదవడానికే. అవునా? ఇప్పటివరకు ఎన్ని చదివినావు? జైన్ మిస్టిల్టన్ హ్మ్. అట్లా చాలా చదివిన. ఓకే. అక్షుధమూర్తి అట్లా చాలా ఉన్నాయి. సో ఎందుకు చదువుతావు నువ్వు బుక్స్? అంటే నార్మల్‌గా ఇప్పుడున్న జనరేషన్ ఎవరు చదవరు పిల్లలు. సో నువ్వు ఎందుకు చదువుతున్నావు? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. ఎవరి ఇంట్రెస్ట్‌కి రీజన్? లైక్ నేను ఒకసారి లైక్ బుక్స్ చదువుతుంటే నాకు లైక్ చదవబుద్ధి అవుతుంది హ్మ్. ఇంకా. హ్మ్. సో చదువుతా అట్లా మిస్టరీ బుక్స్ హ్మ్. కావాలంటే కామిక్ బుక్స్ అట్లా ఉంటా. హ్మ్. సో ఇంకా నువ్వే చదువుతావా? లేదా మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్తావా చదువుమని ఆర్ బుక్స్ షేరింగ్ అని అట్లా చేస్తావా? నేనే చదువుతా. నువ్వే చదువుతావు. ఈ బాబు వాళ్ళ మదర్ ఉన్నారన్నమాట. సో వాళ్ళతోని కూడా మాట్లాడదాం. హలో మేడం. హాయ్ అండి. సో ఎట్లా అనిపిస్తుంది మేడం మీ బాబు బుక్స్ చదువుతుంటే? అంటే ప్రెజెంట్ ఎవరు కూడా చదవరు బుక్స్ ఈ ఏజ్‌లో. అవును. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళకి ఈ ఇంట్రెస్ట్ కొంచెం ఇన్కల్కేట్ చేయడానికే వీఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్ డెఫినెట్లీ. బట్ ఆన్ డే బేసిస్ వీ షుడ్ అట్లీస్ట్ గివ్ సమ్ టైమ్. ఈ టైం నుంచి ఈ టైం వరకు అట్లీస్ట్ బెడ్ టైం 10-15 minutes బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఇట్లా చదువుకో అని చెప్తే కొంచెం వాళ్ళకి ఆ హ్యాబిట్ ఇన్కల్కేట్ అవుతుంది. Hmm. సో మేబీ వాళ్ళకి బికాజ్ ఇప్పుడు టీవీ ఎక్స్పోజర్, ఫోన్ ఎక్స్పోజర్ ఇట్లా ఇమాజినేషన్స్ తక్కువైపోయినాయి పిల్లలకి. సో అట్లీస్ట్ ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్ వల్ల అట్లాంటివి ఇంప్రూవ్ అవుతాయి. Hmm. సో వాళ్ళ బ్రెయిన్ సెల్స్ కానీ అట్లా డెవలప్ అవుతుంది. ఇది సోషల్ స్టడీస్ అట్లా ఇట్లాంటి రిలేటెడ్ నేను తీసుకున్నాను సో దట్ ఐ కెన్ టీచ్ హిమ్. ఓకే. అంటే నార్మల్‌గా మీరు సోషల్ స్టడీస్ తీసుకున్నా అన్నారు కదా! సో అది ఆల్రెడీ స్కూల్‌లో దొరుకుతది కదా! ఉంటాయి, కాకపోతే ఇఫ్ సపోజ్ అంటే బేసికలీ ఐఎమ్ డాక్టర్, ఐ డోంట్ గెట్ మచ్ టైం. ఆయన టైంకి బుక్స్ తీసుకురాకపోయినా వేర్ ఐ హ్యావ్ టు టీచ్ హిమ్. సో హ్యాండీగా ఇంట్లో కూడా బుక్స్ పెట్టుకుంటాను నేను కొన్ని రెఫరెన్స్కి. ఓకే. సో అట్లా ఏదైనా కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్లో చాలానే ఉన్నాయి బట్ స్టిల్. సో మీరు డాక్టర్ కాబట్టి చాలా బిజీ షెడ్యూల్ ఉంటది. సో ఆ బిజీ షెడ్యూల్ ఎట్లా మేనేజ్ చేస్తారు మేడం? అంటే చదివిపిస్తానని చెప్తుర్రు కదా! సో అంటే ఈవినింగ్ నేను బై ద టైం ఇంటికి వచ్చేసరికి సమ్ టైమ్స్ ఇట్ వుడ్ బి 6 or 7 or సమ్ టైమ్స్ ఇన్ లిటిల్ లేట్ ఆల్సో. సో అప్పటి వరకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హీల్ బీ ఇన్ యాక్టివిటీస్. దాని తర్వాత వీ గెట్ టైమ్ వేర్ ఐ సిట్ విత్ హిమ్ ఆర్ గో ఫర్ అ వాక్. ఆ టైంలో కొంచెం మాట్లాడుకుని దెన్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఈవినింగ్ కంపల్సరీ ఐ సిట్ విత్ హిమ్ ఫర్ హిస్ స్టడీస్. దాని తర్వాత ఎర్లీ డిన్నర్, వి స్లీప్ బై 9-9:30. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మేధావి అయినా ఒంటరితనాన్ని అధిగమించాలన్నా, మానసిక ప్రశాంతతను పొందాలన్నా, ఏ సమస్యకైనా పరిష్కారాన్ని వెతకాలన్నా ఒక్క పుస్తకమే నిజమైనటువంటి స్నేహితుడిగా దర్శనమిస్తుంది. సో అలాంటి ఈ పుస్తక ప్రదర్శన ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో నిర్వహించడం నిజంగా చాలా గొప్ప విషయం. సో ఇలాంటి పుస్తక ప్రదర్శన అనేటువంటిది ఖచ్చితంగా హైదరాబాదే కాదు దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉంది. కవులు, కళాకారులు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా రంగరించి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారాన్ని చూపుతూ ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలను కూడా చూపిస్తూ, సమాజంలో ఉన్నటువంటి కులాంతరాలు కావచ్చు, మతాంతరాలు కావచ్చు, రాజకీయాలలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఏదైనా ఒక రాజకీయ సమస్య వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎంత తెలివిగా దాన్ని అధిగమించాలనేటువంటి ప్రతి విషయానికి ఈ దేశంలోనే కాదు నీ వ్యక్తిగత జీవితంలో ఏ సమస్యకైనా పరిష్కారం లభించాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి పుస్తక ప్రదర్శననే కాదు పుస్తకం చదవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా విజ్ఞప్తి చేస్తాను. నేను ఇక్కడ కాళీమందిర్ నుంచి వచ్చా. సో ఇప్పుడు కొన్ని బుక్స్ ట్రావెల్ బుక్స్ అంటే ఇష్టము, తర్వాతకి సైన్స్ రిలేటెడ్ బుక్స్ అంటే ఇష్టం. నార్మల్గా డిఫరెంట్ బుక్స్ చదువుతుంటే ఏమైనా సజెస్ట్ చేసినప్పుడు కూడా బుక్స్ తీసుకోవాలనిపిస్తే తీసుకుందామని అనుకుంటుండే. సో అట్లా 2 బుక్స్ తీసుకున్నా అంతే. ఎట్లా బుక్ ఫేర్ ఓవరాల్‌గా చూసుకుంటే ఎట్లా? చాలా బుక్స్ దొరుకుతాయి ఇక్కడ మీకు. యూ కెన్ ఫైండ్ సో మెనీ బుక్స్. అన్ని ఆర్ట్ క్లాసిక్స్ ఉన్నాయి, పిల్లలకి కూడా చాలా బుక్స్ ఉన్నాయి. బుక్ ప్రైసెస్ ఎట్లున్నాయి అంటే ఏమైనా? ప్రైజెస్ వచ్చేసి మీకు చాలా వరకు ఆఫ్ ప్రైస్లోనే దొరుకుతాయి కొన్ని బుక్స్. ఇంకా కొన్ని అయితే 80% డిస్కౌంట్ కూడా ఉన్నట్టున్నాయి. చాలా తక్కువకు ఉన్నాయి బుక్స్. సో అన్ని బుక్స్ దొరుకుతాయి చాలా వరకు. మీకు కావాలంటే చెప్పి పెడితే రేపు ఎల్లుండి కూడా తెచ్చిస్తామని చెప్తున్నారు వాళ్ళు. నమస్తేనా? నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది నల్గొండ డిస్ట్రిక్ట్ చండూరు మండల్ బంగారెడ్డ. ఓకే. అంటే బుక్స్ ఏమేమి బుక్స్ తీసుకురాను ఇప్పుడు? అంటే మెయిన్గా కాంపిటేటివ్ బుక్స్ తీసుకున్నాం ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం కోసం. Hmm. అట్లా మారుతున్న సమాజానికి తగ్గట్టు Hmm. బుక్కులు ఎట్లా మారుతుర్రు ప్రజలు, వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోవడం కోసం అని కొత్త బుక్కులు తీసుకున్నాం, వాటిని అధ్యయనం చేయడం కోసం.
సో కాంపిటేటివ్ బుక్ అంటే నార్మల్ బయట కూడా దొరుకుతాయి కదా, సో బుక్ ఫేర్ లోనే వచ్చి కొనడం ఏంటంటే బుక్ ఇక్కడ- ఫేర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ కోసం వస్తారు. సో మీరు కాంపిటేటివ్ బుక్స్ కోసం వచ్చిన అన్నారు. అంటే బుక్స్ ఇక్కడ అన్ని రకాల బుక్స్ ఒకే దగ్గర దొరుకుతాయి. పైగా 50% ఆఫర్ ఉంది కాబట్టి తీసుకోవడానికి అని ఇక్కడికి వచ్చినాం. సో కాంపిటేటివ్ అన్నారు, ఏ జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు? గ్రూప్ 1 కోసం, గ్రూప్ 1 కోసం. డిప్యూటీ కలెక్టర్. ఓకే. నా పేరు మార్పాక్ అనిల్ కుమార్, కరీంనగర్ జిల్లా. ఓకే, లాస్ట్ టైం నుండి కూడా నేను రెగ్యులర్గా కూడా బుక్ ఫేర్కు రావడం జరుగుతూ ఉంది. ఈ బుక్ ఫేర్ మూలంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్కు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో ఉన్నటువంటి కొత్త జనరేషను ఈ బుక్ ఫేర్ వైపు రావడం చాలా అవసరం. పుస్తకాలు, సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల చరిత్ర తెలుసుకోకుండా చరిత్రను సృష్టించలేరు. ఈ ప్రతి సంవత్సరం హైదరాబాద్ బుక్ స్టాల్ వాళ్ళు తెలుగు సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఈ బుక్ ఫేర్ నిర్వహించడం చాలా మంచి పరిణామం. కాకపోతే దీన్ని వీళ్ళు భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఊర్లో కూడా గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం కొరకు కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే చాలామంది వాళ్ళ రచయితలు, కవులుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఆధునిక టెక్నాలజీ మూలంగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా ఇప్పటిదాకా ముందే చెప్పినట్టు సోషల్ మీడియాలో ఉంటుంది. ఈ సోషల్ మీడియాకు ధీటుగా కూడా రేపు భవిష్యత్తులో అధ్యయనం వైపు పిల్లలను తీసుకెళ్ళేటట్టు, సంస్కృతి వైపు పిల్లలను తీసుకెళ్ళేటట్టు, మన వారసత్వం, మన పూర్వీకులు చేసినటువంటి అనేక కృషి సాహిత్య రంగాల్లో కావచ్చు, దళిత భోజన రంగంలో కావచ్చు, విప్లవ సాహిత్యం కావచ్చు, విప్లవ సంస్కృతి కావచ్చు, ప్రజాకళలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే కొత్త తరం పిల్లలను అధ్యయనం చేసే వైపు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది.